ఉషశ్రీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూటమి నేతలు. పెనుగొండ పట్టణంలో వైసీపీ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రి సవితమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా శ్రేణులు సోమవారం పెనుగొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వర్లకి ఉషశ్రీపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటమే కాకుండా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. మాజీ మంత్రి ఉషశ్రీ ఒక్కరోజు కూడా కార్యకర్తలకి అన్నం పెట్టిన పాపాన పోలేదన్నారు. మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధి పథకంలో దూసుకుపోతుందన్నారు. వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపైకి పంపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా ఉషశ్రీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని వారు హెచ్చరించారు. అందరికీ నమస్కారము. శుక్రవారం రోజు మాజీ మంత్రి ఉషశ్రీ గారు మా ప్రజెంట్ మంత్రి సవితమ్మక్క మీద నానా రకాలుగా వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. ఆయన కళ్యాణదుర్గంలో చూసుకోవాలి, ఆయమ ప్రతాపం అంతా నీ జాగీరా, మీ నాయన జాగీరా, నువ్వు ఫ్లెక్సీలు వేసేకే అని మాట్లాడుతుంది. మీ నమ్మ నాయన జాగీరా ఏమన్నా నువ్వు వచ్చి ఫ్లెక్సీలు పెనుగొండలో వేసేకని మేము అడుగుతున్నాము. ఎప్పటికీ కానీ మా సవితమ్మక్క మీద, మంత్రివర్యుల మీద ఇలాగా పర్సనల్ విషయాలు మాట్లాడితే బాగుంటుందని సందర్భంగా చెప్తూ, ఎక్కడన్నా కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఖచ్చితంగా సీరియస్ అవుతాము. మేము మహిళలు ఊరికే వదలమని ఈ సందర్భంగా తెలుపుకుంటూ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. సీరియస్గా కేసుని తీసుకోవాలనేసి పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నాము.